ప్రస్తుతం తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తూ ఉన్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. బురదలో కూరుకుపోయినటువంటి వారు దారిన పోయే వారిపై కూడా బురద జల్లి అంతా ఒకటే అని అరుస్తూ ఒక అల్పబుద్ధిని ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రదర్శిస్తూ ఉన్నది. ఎట్లా ఉందంటే అసలు ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా మనకు అర్థం కావాలంటే కాపీ కొడుతూ పరీక్షా హాల్లో పట్టుబడ్డటువంటి విద్యార్థి స్క్వాడ్ ఎందుకు వచ్చింది లోపలికి, ఎలా వచ్చింది స్క్వాడ్ లోపలికి, ఇది అక్రమం అని వాదించినట్లుగా తెలుగుదేశం పార్టీ వాదన ఉన్నది. కాపీ కొట్టు దొరికిండు స్క్వాడ్కు, అరే ఎట్లా వస్తుందా స్క్వాడ్ నాకు చెప్పకుండా అన్నట్టున్నది ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఇది అక్రమం అన్నట్టుగా ఉన్నది ఇవాళ తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు, డబ్బు సంచులు పంచింది వాళ్ళు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డది వాళ్ళు, మా ఎమ్మెల్యే గారిని ప్రలోభ పెట్టింది వాళ్ళు, స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది వాళ్ళు, స్టీఫెన్సన్ ఇంటికి పోయింది వాళ్ళు. ఇలా తప్పులు చేసిన వాళ్ళు ఇవేవి తప్పులు కానట్టు మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం ఇవాళ చాలా విడ్డూరంగా ఉన్నది. ఈరోజు తప్పు చేసినటువంటి వాళ్ళు దోషులుగా వాళ్ళు నిలబడి దేశం ముందు మొత్తం యావత్ ఒక తెలంగాణ తెలుగు ప్రజలే కాదు, ఇంక నేషనల్ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి దేశం ముందు తలవంపులు తెచ్చుకున్నారు. ఇంత చేసి మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి మీద కేసులు నమోదు చేస్తున్నారు, టీ న్యూస్కు నోటీసులు ఇస్తూ ఉన్నారు. అంటే ఇది వాళ్ళ దివాలా కోరుతనాన్ని బయటపెడతా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఎట్లా ఉందంటే, నేను తప్పులు చేసుకుంటూ పోతా కానీ నన్ను ఎవ్వరూ ఏమనొద్దు, నేను ఏది చేసినా ఒప్పే, నా తప్పును పట్టుకోవడమే మీ తప్పు అన్నట్టుగా ఉన్నది తెలుగుదేశం పార్టీ వైఖరి. నా తప్పును మీరు ఎత్తి చూపడమే తప్పు. స్టీఫెన్సన్కు రేవంత్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడం ఒప్పట, ఏసీబీ వారు పట్టుకోవడం తప్పట. ఇగో ఇది తెలుగుదేశం పార్టీ స్టాండ్. స్టీఫెన్సన్తో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఒప్పట, అలా మాట్లాడినటువంటి మాటలను బయట పెట్టడం తప్పట. దొంగలను తప్పు చేసినటువంటి వారిని పట్టుకున్న తెలంగాణ పోలీసులది కూడా తప్పేనట. తప్పును కప్పిపుచ్చలేని గవర్నర్ గారిది కూడా తప్పేనని మాట్లాడినారు నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ నాయకులు. విచారణ ఆపించలేనటువంటి ఎన్నికల సంఘంది కూడా తప్పే అని మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళ ధోరణి చూస్తూ ఉంటే నేడో రేపో ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిది కూడా తప్పే అని అంటారేమో అనిపిస్తుంది నాకైతే. అంటే మీ తప్పును ఒప్పన్నోడు కరెక్ట్, తప్పును తప్పంటే మీరు దాన్ని సహించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు, ఎదురుదాడి దిగే ప్రయత్నం చేస్తున్నారు, ఎదురుగా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఒక విచక్షణ కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. కేసులో నిందితుడైనటువంటి ముత్తయ్య గారినేమో విజయవాడలో దాచిపెట్టినారు, పోవడం వీరయ్య ఎమ్మెల్యే గారిని వైజాగ్లో దాచిపెట్టినారు, సండ్ర వీరయ్య ఎమ్మెల్యే గారినేమో వైజాగ్లో దాచిపెట్టినారు. అంటే వీళ్ళనేమో అక్కడ దాచిపెడతారు, మా మీదనేమో ఆంధ్రలో కేసులు పెట్టిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారి మీద. తెలుగుదేశం పార్టీ నాయకులతోని కంప్లైంట్లు ఇప్పించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోని ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. దాని మీద కేసులు రిజిస్టర్లు చేసి టీ న్యూస్కు నోటీసులు ఇప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎన్టీవీలను బంద్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిపై 87 కేసులు పెట్టినమంటున్నారు, దాని మీద ఇంకో సిట్ వేసినామంటారు. సిట్టు వేయడం అనేది ఒక సిల్లీ థింగ్. అది నిజంగా మేము అనుకుంటే ఎన్ని కేసులు పెట్టచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద? మా తెలంగాణ బిడ్డలు తలుచుకుంటే ఒక్కరోజు 1,00,000 కేసులు పెట్టగలుగుతాం చంద్రబాబు నాయుడు గారి మీద. కానీ మాకు విజ్ఞత ఉంది, విచక్షణ ఉంది, మాకు పద్ధతి ఉంది, చట్టం మీద మాకు గౌరవం ఉంది. మేము అటువంటి మీలాగా పిచ్చి పనులు చేయదలుచుకోలేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాసి పెట్టిన మరణ వాంగ్మూలాల్లో చంద్రబాబు నాయుడు పేరున్నది. మరణ వాంగ్మూలం అనేది అన్నిటికంటే పెద్ద సాక్ష్యం. విజువల్స్ ఉన్నాయి. వాళ్ళ స్వయంగా దస్తూరితో రాసిన చంద్రబాబు నాయుడు వల్లనే మేము ఆత్మహత్య చేసుకుంటామని రాసినటువంటి ఎన్నో మరణ వాంగ్మూలాలు ఉన్నాయి. పెట్టాలనుకుంటే అవి జాలయా?
ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి చంద్రబాబును దిప్పలేమా? కానీ మేము అటువంటి కక్ష సాధింపు చర్యలకు మేము పోదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు లాగా మేము సిల్లీగా ఆలోచించదలుచుకోలేదు. ఓటుకు నోటు కేసులో మీ అంతటా మీరే ఇరుక్కున్నారు. మిమ్మల్ని ఎవరు ఇరికించలే. ఎవరు పోమన్నారు మిమ్మల్ని స్టీఫెన్సన్ ఇంటికు? ఎవరు మాట్లాడమన్నారు మా ఎమ్మెల్యే గారితోని? మీ అంతలో మీరు ఇరుక్కొని మమ్మల్ని ఇరికించిండ్రు అని పెడబొబ్బలు పెట్టా ఉన్నారు. ఇరికింది మీరు చేసిన తప్పుకు మీరు ఇరుక్కున్నారు. మేము ఎక్కడ ఇరికించాలనుకుంటే చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు 100 ఉన్నాయి. ఐఎంజీ ఆ భూముల కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి చేయాలంటే. కానీ మేము అటువంటి కక్ష మాకు టైం లేదు. మా తెలంగాణ పునర్నిర్మాణం మీద మా దృష్టి అంతా, తెలంగాణ ప్రజల అభివృద్ధి మీద మా దృష్టి అంతా, తెలంగాణ ప్రజల సంక్షేమం మీద మా దృష్టి అంతా. ఎన్నికల్లో మీరు ఆ స్టీఫెన్సన్ ఇంటికి డబ్బులు తీసుకుపోయి దొరికిపోయి దాని నుంచి బయటపడలేక కక్కలేక మింగలేక ఆగమాగమైపోయి దేశమంతా పరుగు తీసుకున్నారు.